ఇక ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ సన్నాహకాలు షురూ చేశారట. రిటర్నింగ్ అధికారిని నియమించినారు కార్మిక శాఖ అని కూడా ప్రచురించారు. ఆర్టీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలకు నగారా మోగనుంది. ఎన్నికల నిర్వహణకు కార్మిక శాఖ ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ తర్వాత విలీన ప్రక్రియ ప్రారంభిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా ప్రకటించగా, శుక్రవారం హైదరాబాద్ జంట నగరాల జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సునీత గోపాల్ దాస్ను రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ కార్మిక శాఖ ఉత్తర్వులైతే జారీ చేసింది. కార్మిక సంఘం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక 30,000 కోట్ల భూమిని రక్షించిన హైడ్రా ఉప్పాలగూడలో 198 ఎకరాల కబ్జా యత్నాలకు చెక్. దశాబ్దాలుగా వివాదాల్లో నలుగుతూ భూబకాసురుల చేతిలో పాలుగా పోతున్న రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ కాజాగూడ సరిహద్దులోని సుమారుగా 198 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు శుక్రవారం తమ పూర్తి ఆధీనంలోకి తీసుకున్నారు. బహిరంగ మార్కెట్లో సుమారుగా 30,000 కోట్లు విలువ చేసే భూమికి పటిష్టమైన కంచె వేసి అక్రమార్కుల ఆట కట్టించారు. ఈ భూమి కేవలం ఖరీదైనది మాత్రమే కాదు, 250 కోట్ల సంవత్సరాల నాటి అరుదైన చారిత్రక రాతి గుట్టలకు నిలయం కావడం విశేషం. దశాబ్దాల తరబడి సాగుతున్న భూదందాకు స్వస్తి పలుకుతూ ఈ ఆపరేషన్తో అమూల్యమైన ప్రకృతి చారిత్రాత్మక సంపదకు హైడ్రా రక్షణ కవచం ఏర్పాటు చేస్తుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏకు కేటాయించిన సర్కారీ స్థలంలో అద్భుతమైన రాతి శిలలు, గుహలు, సర్కారీ పచ్చని చెట్లు విస్తరించి ఉన్నాయి. ఈ అమూల్యమైన ప్రకృతి సంపదను కాపాడాలంటూ సొసైటీ సేవ్ రాక్స్ ప్రతినిధులు దశాబ్దాలుగా న్యాయ పోరాటం సాగిస్తున్నారు. వారి అలుపెరగని పోరాటంపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ రాతి గుట్టలతో పాటు ప్రభుత్వ భూమిని సంరక్షించాలని మున్సిపల్ రెవెన్యూ శాఖలో 2019లోనే స్పష్టంగా ఆదేశించింది. అయితే క్షేత్రస్థాయిలో హద్దులు గుర్తించి ఫెన్సింగ్ వేయడంలో అధికారులు జాప్యం కారణంగా ఈ 1,000 కోట్ల భూమి కబ్జాదారుల పాలయ్యే ప్రమాదం పొంచి ఉందని సొసైటీ సేవ్ రాక్స్ ప్రతినిధులు నేరుగా హైడ్రా వాణిజ్యాలకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వెంటనే అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయిలో పర్యటించారు. రెవెన్యూ మున్సిపల్ అధికారుల బృందంతో కలిసి సంయుక్తంగా నిర్వహించారు. పుప్పాలగూడలో విలువైన భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం పరిశీలిస్తే సర్వే నెంబర్ 452/1లో 174 ఎకరాలు, 454/1లో 119 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందంటే ఓవరాల్గా ఈ భూమిని సంరక్షించి తద్వారా అక్రమార్కులకు చెక్ పెట్టారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇంకా తదుపరి ప్రపంచ స్థాయికి ఆంధ్ర రొయ్య బ్లూ ఎకనామీకి ఏపీనే కేంద్ర బిందువు. విశాఖ ఆక్వా సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారట. ఇక అమరావతి నుంచి నెల్లూరు వరకు ఆక్వా కారిడార్ అభివృద్ధి, దేశ సముద్ర ఆహార ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 38%గా ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని తెలియజేశారు. భవిష్యత్ అంతా బ్లూ ఎకనామీ, దేశానికి భారతదేశ సముద్ర ఆర్థిక వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్ర బిందువుగా తీర్చిదిద్దామని మంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వికసిత భారత లక్ష్యాలను చేరుకోవడంలో ఆక్వా రంగం అత్యంత కీలక పాత్ర పోషించనుందని ఆయన ఉద్ఘాటించారు. విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించిన సీ ఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్షాప్కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని అంతర్జాతీయ తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బృహత్ ప్రణాళికను దార్శనికతను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఆంధ్ర రొయ్యకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉందని చంద్రబాబు నాయుడు తెలియజేయడం అయితే జరిగింది. ఇక వినుకొండ మాజీ ఎమ్మెల్యే వల్ల బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. గండిపేట భూ కుంభకోణం కేసులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నకిలీ జీవులతో ప్రభుత్వ భూముల కబ్జాకు ప్రయత్నించిన ఆరోపణలు ఉన్నాయి. తమిళనాడులోని కాంచీపురంలో పట్టుకున్నారు వల్ల బ్రహ్మనాయుడిని. దీని గురించి కూడా చూద్దాం. హైదరాబాద్ శివారు గండిపేటలో వెలుగు చూసిన 1,000 కోట్ల రూపాయల భూ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ వినుకొండ మాజీ ఎమ్మెల్యే వల్ల బ్రహ్మనాయుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలంగా పరారీలో ఉన్న ఆయన తమిళనాడులోని కాంచీపురంలో అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. గండిపేట, నార్సింగి ప్రాంతాల్లో అత్యంత విలువైన ప్రభుత్వ భూములకు సంబంధించిన నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు, జీవోలు సృష్టించి వాటి ద్వారా అక్రమంగా విక్రయించేందుకు బ్రహ్మనాయుడు మరికొందరు ప్రయత్నించినట్లుగా ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఈ భారీ భూ కుంభకోణం విలువ 1,500 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పోలీసులు ఇప్పటికే 3 నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వారిచ్చిన సమాచారంతో ఈ కుంభకోణంలో బ్రహ్మనాయుడి పాత్ర దృష్టి సారించారు. అప్పటి నుండి తప్పించుకు తిరుగుతున్న ఆయన కోసం గాలింపు చేపట్టారు. ఆఖరికి కాంచీపురంలో ఈ యొక్క మహానుభావుడిని పట్టుకోవడం అయితే జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది అని ప్రచురించారు. అదేవిధంగా చూసుకుంటే త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ పరిశీలనలో పాలిమర్ నోట్ల ప్రతిపాదన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. మరి కరెన్సీ ఎప్పుడు కూడా కరెన్సీ ముద్రించాలన్నా కూడా బోలంత మనీ అవుతుంది, దానికి బోలంత డబ్బు ఖర్చు అవుతుంది. కాబట్టి ప్లాస్టిక్ కరెన్సీ అయితే
బాగుండే అవకాశం ఉంటుందని చెప్పి దాని గురించి కూడా ప్రచురించారు. అలాగే రెపో రేటు యథాతథంగా ఉందట. మరి 5.25% కొనసాగింపు. ఆర్థిక వృద్ధి అంచనాలకు ఆర్బీఐ కోత 6.6%కి పరిమితం. ద్రవ్య పరిమితి విధాన కమిటీ సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం. తక్కువ వర్షపాతం, ఎల్నినో ప్రభావంతో ద్రవ్యోల్బణానికి ముప్పు ఆర్థిక వ్యవస్థలో బలంగా ఉన్నా కూడా సవాళ్లు తప్పవన్న గవర్నర్. దేశీయ ఆర్థిక మార్కెట్ల వర్గాల అంచనాలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ద్రవ్య పరిమితి విధాన కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పాలసీ రెపో రేటును 5.25% వద్ద యథాతథంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. మరి 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూన్ 3 నుంచి మరి 5వ తేదీ వరకు 3 రోజుల పాటు ముమ్మరంగా సాగిన సమీక్షా సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ విధాన నిర్ణయాలను అధికారికంగా ప్రకటించడం అయితే జరిగింది. రెపో రేటు యథాతథంగా ఉండనట్టుగా కూడా మరి దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే పరిశీలనలో పాలిమర్ నోట్ల ప్రతిపాదన. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా దేశంలో త్వరలోనే ప్లాస్టిక్ పాలిమర్ కరెన్సీ నోట్ల చలామణి రాబోతుందంటూ జరుగుతున్న ప్రచారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. ప్లాస్టిక్ నోట్ల ప్రతిపాదనను పరిశీలిస్తున్నమాట వాస్తవమేనని, అయితే ఈ ప్రక్రియ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పేపర్ కరెన్సీ వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడానికి గల సాధ్యాలపై ఆర్బీఐ తీవ్రంగా కసరత్తు చేస్తుంది. కాగితపు నోట్ల ముద్రణకు భారీ ఖర్చు అవుతుండో అవి త్వరగా పాడైపోయి చలామణి నుంచి తొలగించాల్సి రావడం వంటి కారణాలతోనే ఈ ప్రత్యామ్నాయ మార్గంపై ఆర్బీఐ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్లాస్టిక్ నోట్ల వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు వాటి ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే సాంకేతిక నిర్వహణాపరమైన సవాళ్లపై ఆర్బీఐకి చెందిన నిపుణులు బృందం లోతుగా అధ్యయనం చేస్తుంది. నిజానికి ప్లాస్టిక్ నోట్ల ప్రస్తావన రావడం ఇదే తొలిసారి కాదు. 2014 ఫిబ్రవరిలోనే కేంద్ర ప్రభుత్వం దీనిపై పార్లమెంటుకు సమాచారం అందించింది. దేశంలోని భౌగోళిక వాతావరణ వైవిధ్యాలను పరీక్షించడానికి ప్రయోగాత్మకంగా 5 నగరాల్లో కొచ్చి, మైసూర్, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్ ఎంపిక చేస్తుంది. ఆ ప్రాంతాల్లో 100 కోట్ల విలువైన ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టాలని అప్పట్లో భావించారు. కానీ కొన్ని సాంకేతిక నిర్వహణ లోపాల వల్ల ఈ ప్రాజెక్టు అప్పట్లో తాత్కాలికంగా నిలిచిపోయింది. తాజాగా ఆర్బీఐ మళ్లీ పాత ఫైళ్లను కదిలించడంతో త్వరలోనే దేశంలో ప్లాస్టిక్ నోట్లు అందుబాటులోకి వస్తాన్న ఊహాగానాలు అయితే ఊపందుకున్నాయి. ఇక అదేవిధంగా చూసుకుంటే రాజ్యసభకు లింగమనేని రమేష్, పవన్ కళ్యాణ్ ప్రకటన. సరే, జనసేనకి రాజ్యసభ కోటాలో ఎప్పుడైతే మీకు ఒకటి ఉందో దానికి సంబంధించి లింగమనేని రమేష్కు ఆ ఛాన్స్ దక్కిద్దట. జనసేన పార్టీ కేటాయించిన రాజ్యసభ స్థానానికి అభ్యర్థిగా పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. లింగమనేని రమేష్ శనివారం మధ్యాహ్నం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. రమేష్ 2015 నుంచి పవన్ కళ్యాణ్తో జనసేన పార్టీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సామాజిక వర్గాల మధ్య సఖ్యత, సోషల్ ఇంజనీరింగ్ అవసరమైతే పవన్ ఆలోచన విధానానికి ఆకర్షితులై ఆయనకు వెన్నుదనుగా నిలిచినట్లుగా పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 2019 ఎన్నికల్లో పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ రమేష్ పార్టీ సిద్ధాంతాలపై పవన్ కళ్యాణ్ నాయకత్వంపై పూర్తి విశ్వాసంతో నిలిచారని జనసేన తెలిపింది. ఎన్నో ఒత్తిళ్లు, సవాళ్లు ఎదురైనా పార్టీకి అండగా నిలిచిన వారికి కులమతాలు పరిగణలోకి తీసుకోకుండా నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలనే సూత్రం ప్రకారమే ఈ ఎంపిక జరిగినట్లుగా స్పష్టం చేస్తుంది. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచినందుకే ఆయనకి అవకాశం కల్పించినట్టుగా పార్టీ వర్గాలు అయితే వివరించాయి. ఇక ఎవరూ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. లింగమనేని రమేష్ కమ్మ సామాజిక వర్గం అని, కాపు సామాజిక వర్గం వాళ్ళకి ఇది ఇవ్వాలని వీటిలన్నిటికీ కూడా పటాపంచలు చేస్తూ పవన్ కళ్యాణ్ తను తీసుకున్న నిర్ణయం ఎందుకు తీసుకున్నానో కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా కొత్త పార్టీ పెడుతున్న, సింగిల్గా పోటీ చేస్తా అన్నామలై ప్రకటన. మనకు తెలుసు, అన్నామలై గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తమిళనాడులో మరి ఒక పోలీస్ ఆఫీసర్గా తన కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ ప్రజాసేవ చేయాలనే బలమైన దృక్పథంతో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. బీజేపీ పార్టీలో మరి ఆయన వెళ్ళడం జరిగింది, ముందుకు వెళ్ళడం. కానీ నిన్న బీజేపీ పార్టీకి ఆయన రాజీనామా కూడా చేశారు. రాజీనామాను కూడా కేంద్ర మంత్రి ఆమోదించారు. ఎందుకంటే పెద్దగా ఆయన ఏమీ ఎలిగేషన్ చేయలేదు, కానీ నా విధానాలకి బీజేపీ విధానాలకి కొంచెం తేడా ఉంది అని అయితే ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది. బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన అన్నమలై కొత్త